కార్తీక్ చాలా ఉత్సాహవంతుడని చిన్న పిల్లాడు. అతనికి పుట్టినరోజులు అంటే చాలా ఇష్టం. బహుమతులు అందుకోవడం అంటే ఇంకా ఇష్టం. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు కోసం ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఈ సంవత్సరం అతని అమ్మమ్మ అతని దగ్గరికి వచ్చింది. ఆమె దగ్గర ఎప్పుడూ అతనికి సర్ప్రైజ్లు ఉండేవి. అమ్మమ్మ, నువ్వు వచ్చావా? కార్తీక్ తన అమ్మమ్మను చాలా ప్రేమిస్తారు. ఆమె చాలా దయగలది మరియు అతనికి ఎన్నో మంచి కళ్ళు చెప్పేది. ఆమె వచ్చిన వెంటనే ఆమెను కగిలించుకోవడానికి పరిగెత్తారు. అతని పుట్టినరోజున అతని అమ్మమ్మ అతనికి ఒక బహుమతి ఇచ్చింది. అది చాలా అందంగా చుట్టబడిన పెట్టె. కార్తీక్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అతను త్వరగా ఆ చుట్టూ కాగితాన్ని చించేశారు. క్యారీ పెట్టెను చూసి ఆశ్చర్యపోయారు. I'm letting me know. ఇది ఒక ప్రత్యేకమైన పెట్టె కార్తీక్. నువ్వు ఎవరికైనా సహాయం చేసిన ప్రతిసారి ఈ పెట్టెలో ఒక చిన్న కాగితం ముక్క వేయవచ్చు అని అమ్మమ్మ వివరించింది. కార్తీక్కి అర్థం కాలేదు. బొమ్మలతో నిండిన పెట్టె కంటే కాగితాలతో నిండిన పెట్టె ఎలా మంచిది అని అతను అర్థం చేసుకోలేకపోయారు. కానీ అమ్మమ్మ, బొమ్మల కంటే కాగితాలు ఎలా మంచివి? ఆ రోజు తరువాత కార్తీక్ చెల్లి బూట్లు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టు చూశారు. అతనికి అమ్మమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి. కార్తీక్ తన చెల్లికి బూట్లు కట్టడంలో సహాయం చేశారు. అతనికి కొంచెం సంతోషంగా అనిపించింది. ధన్యవాదాలు కార్తీక్. అమ్మమ్మ నవ్వి అతనికి ఒక చిన్న కాగితం ముక్క ఇచ్చింది. కార్తీక్ జాగ్రత్తగా ఆ కాగితాన్ని తన పెట్టెలో ఉంచారు. సహాయం చేయడం వల్ల సంతోషంగా అనిపించింది. మరుసటి రోజు స్కూల్లో కార్తీక్ ఒక కొత్త అబ్బాయిని ఒంటరిగా కూర్చున్నట్టు చూశారు. అతను బాడ్గా మరియు దిక్కుతోచని వాడిలా కనిపించారు. కార్తీక్కి తన ఖాళీ పెట్టె గుర్తుకు వచ్చింది. అతను ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి అతనితో స్నేహం చేయడానికి ముందుకొచ్చారు. ఆ అబ్బాయి ముఖంలో చిరునవ్వు వెలిసింది. కార్తీక్ హృదయంలో ఒక వెచ్చని అనుభూతి కలిగింది. ఇంటికి వచ్చాక అతను తన పెట్టెలో మరో కాగితం ముక్క వేశారు. నాకు స్నేహితుడివి అయినందుకు ధన్యవాదాలు కార్తీక్. ఒకరోజు కార్తీక్ స్నేహితుడు తన భోజనం తెచ్చుకోవడం మర్చిపోయారు. కార్తీక్కి అతని పట్ల జాలి కలిగింది. అతను తన భోజనాన్ని తన స్నేహితుడితో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరూ కలిసి సంతోషంగా భోజనం చేశారు. మజ్మంచిర కార్తీక్. రోజులు గడిచే కొద్దీ కార్తీక్ ఇతరులకు సహాయం చేస్తూనే ఉన్నారు. అతను తన తల్లికి వంటింట్లో సహాయం చేశారు. తన పొరుగువారికి మొక్కలకు నీరు పోయడంలో సహాయం చేశారు. ప్రతిదేతో అతనికి ఆనందం కలిగింది. ఆ తర్వాత అతను తన ప్రత్యేక పెట్టెలో ఒక కాగితం ముక్క వేసేవారు. త్వరలోనే పెట్టె కాగితాలతో నిండిపోయింది. కార్తీక్ ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత సంతోషంగా లేనట్లు గ్రహించారు. అతను తన జీవితంలో చాలా బహుమతులు అందుకున్నారు. కానీ ఏది అతనికి ఇంత ఆనందాన్ని ఇవ్వలేదు. వావ్! ఇతరులకు సహాయం చేయడం వల్ల నాకు ఇంత సంతోషం కలుగుతుంది నేను ఎప్పుడూ అనుకోలేదు. కార్తీక్ తన అమ్మమ్మ చెప్పిన పాహాన్ని అర్పణ చేసుకున్నారు. నిజమైన ఆనందం బహుమతులు అందుకోవడం వల్ల రాదు. నిజమైన ఆనందం దయగల హృదయం నుండి మరియు ఇతరులకు సహాయం చేయడం నుండి వస్తుంది. గాలి పెట్టే ఇక ఖాళీగా లేదు. అది ఇవ్వడం వల్ల కలిగే ఆనందంతో నిండిపోయింది. కార్తీక్ ఆ రోజు ఒక విలువైన పాయం నేర్చుకున్నారు. దయగల హృదయం అనేది ఒకరు కలిగి ఉండగల అత్యంత విలువైన సంపద. మరియు నిజమైన ఆనందం దాన్ని వ్యాప్తి చేయడంలో మరియు ఇతరులకు సహాయం చేయడంలో ఉంటుంది. ఎప్పుడు నాకు నీ మీద చాలా గర్వంగా ఉంది కార్తీక్.